Hello, people. Hope everyone are doing great. Welcome to my new session on machine learning. ఈ సెషన్లో మనం మెషిన్ లెర్నింగ్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం, లైక్ ఇట్స్ టైప్స్, ఫీచర్స్, అప్లికేషన్స్ అండ్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్. మరెందుకు ఇంకా ఆలస్యం, లెట్స్ స్టార్ట్. మనం మెషిన్ లెర్నింగ్ని ఒక చిన్న ఎగ్జాంపుల్తో అండర్స్టాండ్ చేసుకుందాం. మనం ఒక కంపెనీ తీసుకుందాం, లైక్ మైక్రోసాఫ్ట్. దాంట్లో పనిచేసే ఒక ఎంప్లాయీకి చాలా ఈమెయిల్స్ వస్తుంటాయి ఫ్రమ్ హిస్ క్లయింట్స్, వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి, ఇంట్లో వాళ్ళ నుంచి, వాళ్ళ మేనేజర్ నుంచి, ఇలా చాలా మెయిల్స్ వస్తుంటాయి. అతనికి ఈ ఈమెయిల్సే కాకుండా వేరే ఈమెయిల్స్ కూడా వస్తుంటాయి, లైక్ మీరు ఇంత రివార్డ్ గెలుచుకున్నారు, కిందున్న లింక్ క్లిక్ చేయండి, మీ బ్యాంక్ అకౌంట్కి డైరెక్ట్గా మనీ ట్రాన్స్ఫర్ చేస్తామని, లేదా ఫ్రీ అమెజాన్ కూపన్ గెలుచుకున్నారు $1000, మీరు ఫ్రీ షాపింగ్ చేయొచ్చని, లేదా మా ఆర్గనైజేషన్కి డబ్బు అవసరం ఉంది, కొంత మీరు సహాయం చేయండి ఈ లింక్ క్లిక్ చేసి అని, ఇలా ఎన్నో పిచ్చి పిచ్చి ఈమెయిల్స్ కూడా వస్తుంటాయి. అండ్ ఈ అన్ఇంపార్టెంట్ ఈమెయిల్స్ వల్ల కొన్ని ముఖ్యమైన ఈమెయిల్స్ మిస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి మనకి. అయితే ఇక్కడ ఈ కంపెనీ ఏం చేస్తుందంటే, వాళ్ళ ఐటీ డిపార్ట్మెంట్కి కాంటాక్ట్ అయ్యి, నాకు ఇలాంటి ఈమెయిల్స్ అన్నీ ఒక సపరేట్ ఫోల్డర్లో పడిపోవాలి, ఆ ఫోల్డర్నే స్పామ్ ఫోల్డర్స్ అంటాం. జనరల్గా మీ జీమెయిల్లో, యాహూలో కూడా మీరు ఈ స్పామ్ ఫోల్డర్ని చూడొచ్చు. సో అలాంటి ఫోల్డర్లో ఇలాంటి ఈమెయిల్స్ అన్నీ ఆటోమేటిక్గా దాంట్లో పడిపోవాలి అని వాళ్ళ కంపెనీ ఐటీ డిపార్ట్మెంట్కి చెప్తుందన్నమాట. ఐటీ టీం వాళ్ళు మాన్యువల్గా అలాంటి ఈమెయిల్స్ అన్నీ స్పామ్ ఫోల్డర్లోకి పంపించాలంటే వాళ్ళ తల ప్రాణం తోకకొస్తుంది. ఎందుకంటే ఒక కంపెనీలో 2000 మంది ఎంప్లాయీస్ ఉంటారు. ఆ 2000 మంది ఎంప్లాయీస్కి వచ్చిన ఈమెయిల్స్ అన్నీ ఏవి స్పామో, ఏవి ఒరిజినలో, ఏవి డూప్లికేటో, ఏవి పనికొచ్చేవో చూసి వాళ్ళు అలాంటివన్నీ స్పామ్ ఫోల్డర్లోకి పంపించాలంటే చాలా కష్టమైన పని. సో దిస్ ఈజ్ వేర్ మెషిన్ లెర్నింగ్ కమ్స్ ఇన్ టు పిక్చర్. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక డేటా సైంటిస్ట్ని హైర్ చేసుకొని వాళ్ళ దగ్గరున్న డేటా మొత్తం అతని చేతిలో పెట్టి, నాకు ఇలాంటి ఈమెయిల్స్ అన్నీ స్పామ్ ఫోల్డర్లోకి రావాలి అని చెప్తారు. ఆ డేటా సైంటిస్ట్ ఆ ఈమెయిల్స్ అన్నింటినీ బాగా అనలైజ్ చేసి కొన్ని కీవర్డ్స్ని పట్టుకుంటాడు, లైక్ లాటరీ, ప్రమోషన్స్, ఆఫర్స్, ఇలాంటి వర్డ్స్ ఒకవేళ మెయిల్లో కనిపిస్తే అది ఆటోమేటిక్గా స్పామ్ ఫోల్డర్లోకి వెళ్ళిపోవాలని ఒక ఆల్గోరిథం ప్రిపేర్ చేస్తాడు. ఆ ఆల్గోరిథం ప్రకారమే ప్రతి ఒక్క ఈమెయిల్ టెస్ట్ చేయబడి ఇన్బాక్స్లోకి వస్తుంది. ఒకవేళ స్పామ్ అయితే స్పామ్ ఫోల్డర్లో పడిపోతుంది. ఇన్ దిస్ వే మెషిన్ లెర్నింగ్ హెల్ప్స్ ఇన్ స్పామ్ డిటెక్షన్. సెకండ్ ఎగ్జాంపుల్గా మనం ఈ కామర్స్ వెబ్సైట్స్ తీసుకోవచ్చు. అదే అండి అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, ఇలాంటివన్నమాట. ఏం లేదండి, ఇప్పుడు మనం ఐఫోన్ కొనాలనుకోండి అమెజాన్లో, మనం దాన్ని మన కార్ట్లో యాడ్ చేసుకున్న తర్వాత కింద పీపుల్ హూ బాట్ ఐఫోన్ ఆల్సో బాట్ అని చెప్పి ఒక లిస్ట్ వస్తుంది. దాంట్లో మనకి టెంపర్డ్ గ్లాస్ అని, ఐఫోన్ కవర్ అని, చార్జర్ అని, అవి ఇవి మొత్తం లిస్ట్ చూపెడుతుంది. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు, మనం ఒక ప్రోడక్ట్ కొన్న తర్వాత దానికి రిలేటెడ్ ప్రోడక్ట్స్ని కూడా మనకి సిస్టమ్ ఆటోమేటిక్గా చూపెడుతుంది. అది ఎలా అని మీరు ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏం లేదు. హియర్ ఆల్సో మెషిన్ లెర్నింగ్ కమ్స్ ఇన్ టు పిక్చర్. అంటే ఒకవేళ మెషిన్ లెర్నింగే లేకపోతే మనం ప్రోడక్ట్స్ అన్నీ వెతుక్కోవాల్సి వస్తుండే. ఇప్పుడు చూడండి, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, ఈ కార్ట్, ఇలాంటి వెబ్సైట్స్లో కొన్ని లక్షల కొద్ది ప్రోడక్ట్స్ ఉంటాయి. మనం మనకు నచ్చిన ప్రోడక్ట్స్ ఎంతని వెతుకుతాం, ఎంతసేపు అని వెతుకుతాం చెప్పండి. ఇన్ దిస్ వే మెషిన్ లెర్నింగ్ హెల్ప్స్ అస్ టు షాప్ వెరీ ఈజీలీ. నేను చెప్పింది 2 ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఇలా ప్రపంచంలో ఎన్నో కంపెనీస్ మెషిన్ లెర్నింగ్ని ఎన్నో విధాలుగా వాడుకుంటున్నారు. ఇప్పుడు మనం ఒక్కసారి మెషిన్ లెర్నింగ్ డెఫినేషన్ చూసుకుంటే మనకి పర్ఫెక్ట్గా అర్థమైపోతుంది. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మెషిన్ లెర్నింగ్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క అప్లికేషన్. సింపుల్గా చెప్పాలంటే అది మన సిస్టమ్కి సొంతంగా తనకు తానుగా నేర్చుకునే అబిలిటీని ఇస్తుందన్నమాట. నౌ మూవింగ్ ఆన్ టు ఫీచర్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్. మనకి ఇక్కడ 4 ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉన్నాయి. మనం వాటిని ఎగ్జాంపుల్స్తో నేర్చుకుందాం, సో దాట్ వీ వుడ్ అండర్స్టాండ్ దెమ్ ఇన్ ఎ బెటర్ వే. ఫస్ట్ ఫీచర్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సేల్స్ డిపార్ట్మెంట్ రన్ చేస్తున్నాం. త్రూ మెషిన్ లెర్నింగ్ మనం ఏ రోజైతే సేల్స్ తక్కువగా ఉన్నాయో తెలుసుకోవచ్చు, సో దాట్ మనం ఆఫర్స్ కానీ డిస్కౌంట్స్ కానీ ఇచ్చి ఆ రోజు మనం బిజినెస్ని డెవలప్ చేసుకోవచ్చు.
సెకండ్ ఫీచర్, ఉన్న కంప్యూటర్ ప్రోగ్రామ్స్నే కొత్త డేటాకు తగ్గట్టుగా మనం మార్చుకోవచ్చు. థర్డ్ ఫీచర్, కంప్యూటర్స్కి ఎటువంటి ప్రోగ్రామింగ్ లేకుండా చాలా డీప్గా థింక్ చేసే ఎబిలిటీని ఈ మెషిన్ లెర్నింగ్ ఇస్తుంది, లైక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, వెదర్ ఫోర్కాస్టింగ్ ఎక్సెట్రా. ఫోర్త్ ఫీచర్, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఏదైనా డేటా ఉన్నప్పుడు మనం కొన్ని అజంప్షన్స్ చేస్తాం, ఇలా ఉండొచ్చు అలా ఉండొచ్చు అని. బట్ మెషిన్ లెర్నింగ్ ఈజ్ నాట్ లైక్ దట్. ఇట్ ఈస్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ ప్యూర్ రియల్ డేటా అనాలిసిస్. దీంట్లో మనకు వచ్చిన మోడల్స్ని రియల్ లైఫ్లో హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక్కసారి గూగుల్లో మెషిన్ లెర్నింగ్ ట్రెండ్స్ చూద్దాం. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మెషిన్ లెర్నింగ్కి ఎంత పాపులారిటీ ఉందో వరల్డ్ వైడ్. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే పాస్ట్ 5 ఇయర్స్లో మెషిన్ లెర్నింగ్ యూసేజ్ గ్రాఫ్ పెరుగుతూనే ఉంది. ఇప్పుడు మనం మెషిన్ లెర్నింగ్ని మన రియల్ లైఫ్లో ఎక్కడెక్కడ చూస్తామో తెలుసుకుందాం. సో ది ఫస్ట్ వన్, వాయిస్ అసిస్టెంట్. అదేనండి, మన ఆండ్రాయిడ్ డివైజెస్లో హే గూగుల్ కానీ ఓకే గూగుల్ కానీ మనం అంటే ఒక వాయిస్ అసిస్టెంట్ ఓపెన్ అవుతుంది. హౌ మే ఐ హెల్ప్ యూ అని మనం ఏదైనా క్వశ్చన్ అడిగితే అది వర్డ్స్ లాగా ట్రాన్స్లేట్ చేసి దానికి తగ్గ ఆన్సర్ని ఇస్తుంది. సో ఇక్కడ ఈ పని చేసేది మెషిన్ లెర్నింగే. క్యాబ్ బుకింగ్స్లో కూడా ఎంఎల్ పనిచేస్తుంది. కిలోమీటర్స్కి తగ్గట్టుగా ప్రైస్ సెట్ చేయడము, డిస్కౌంట్స్ అప్లై చేయడము, థింగ్స్ లైక్ దాట్. నెక్స్ట్ మన ఫోన్స్లో ఫేస్ అన్లాక్ సిస్టమ్, ఫుడ్ డెలివరీ యాప్స్ లైక్ స్విగ్గీ, జొమాటో ఎక్సెట్రా ఇవన్నీ మెషిన్ లెర్నింగ్తోనే పనిచేస్తాయి. ఇంకా చెప్పాలంటే బ్యాంక్స్ వాళ్ళు మెషిన్ లెర్నింగ్ని ఎవరైనా డబ్బులు దోచేసినప్పుడు లేదా రాంగ్ ఛార్జెస్ జరిగినప్పుడు దీన్ని క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్ డిటెక్షన్లా యూజ్ చేసుకుంటారు. ఎగ్జాంపుల్స్ చాలా, ఇంకా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళు. ఓకే ప్రొఫెసర్, మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ టాపిక్. మెషిన్ లెర్నింగ్లో ఎన్ని స్టెప్స్ ఇన్వాల్వ్ అవుతాయి? దాంట్లో ది ఫస్ట్ వన్ ఈజ్ కలెక్టింగ్ డేటా. డేటా సైంటిస్ట్లకి పీడిఎఫ్స్ నుంచి, ఎక్సెల్ షీట్స్ నుంచి, యూట్యూబ్ నుంచి, ట్విట్టర్ నుంచి కూడా డేటా దొరుకుతుంది. సో అలాంటి డేటాని మొత్తం వాళ్ళు కలెక్ట్ చేసి వాళ్ళ ముందుంచుకుంటారు. సెకండ్ స్టెప్, డేటా ఫిల్టరింగ్. దీంట్లో వాళ్ళ దగ్గరున్న డేటాని మొత్తం వాళ్ళు ఫిల్టర్ చేసి ఏదైతే అవసరమో అదే వాళ్ళు పెట్టుకుంటారు. థర్డ్, అనలైజింగ్ డేటా. ఇక్కడ వాళ్ళ దగ్గరున్న డేటాని వాళ్ళు చార్ట్స్ రూపంలోనో డయాగ్రామ్స్ రూపంలోనో విజువలైజ్ చేసి ఫైనల్గా ఒక మోడల్ బిల్డ్ చేస్తారు. ఆ మోడల్ని ఫోర్త్ స్టెప్లో ఒక ఆల్గోరిథంని ఫీడ్ చేసి ట్రైన్ చేస్తారు. ఫైనల్గా మన మోడల్ డేటాకి తగ్గట్టుగా ట్రైన్ అయింది. ఫిఫ్త్ స్టెప్లో ఆ మోడల్ అక్యురసీని టెస్ట్ చేస్తారు, వెదర్ ఇట్ ఈస్ రన్నింగ్ ఇన్ ఎ కరెక్ట్ వే ఆర్ నాట్. ఒకవేళ సరిగ్గా రన్ అవ్వకపోతే మళ్ళీ ఫోర్త్ స్టెప్కి పంపించి ట్రైన్ చేస్తారు. ఇన్ ద ఫైనల్ స్టెప్ ఆ మోడల్ స్పీడ్ అండ్ యాక్యురసీ యాక్సెప్టబుల్ లెవెల్స్లో ఉంటే దాన్ని రియల్ సిస్టంలో డిప్లాయ్ చేస్తారు. నౌ లెట్స్ డిస్కస్ అబౌట్ ది టైప్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్. 3 టైప్స్ అండి: సూపర్వైజ్డ్, అన్సూపర్వైజ్డ్, రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. ఫస్ట్లీ లెట్స్ టాక్ అబౌట్ సూపర్వైజ్డ్ లెర్నింగ్. ఇందులో మన మెషిన్కి డీటెయిల్డ్ వెల్ లేబుల్డ్ డేటాని మనం ఇస్తాం. అది ఆ డేటాని తీసుకొని అవుట్పుట్ అనేది ఇస్తుంది. సింపుల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఇప్పుడు మనం ఆఫీస్ నుంచి ఇంటికి క్యాబ్ బుక్ చేసుకుంటాం. ఇక్కడ ఆ మోడల్ లేదా మెషిన్ ఏం ఇన్పుట్ తీసుకుంటుంది? పికప్ లొకేషన్, డ్రాప్ లొకేషన్, రూట్ చోజన్, ఏ టైంలో మనం క్యాబ్ బుక్ చేస్తున్నాం, ఇంకా వెదర్ కండిషన్. ఈ ఇన్పుట్స్ని బట్టి అది అవుట్పుట్ రిజల్ట్ని ఇస్తుంది, విచ్ ఈజ్ ఎంత ఖర్చు అవుతుంది ఆ రైడ్కి, ఇంకా ఎంత టైంలో మనం రీచ్ అవుతాం ఇంటికి. మన దగ్గరున్న డీటెయిల్డ్ లేబుల్డ్ డేటాని తీసుకొని అవుట్పుట్ని ఇచ్చేదాన్నే సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటాము. మరో విషయం, సూపర్వైజ్డ్ లెర్నింగ్లో మెషిన్ మనకిచ్చిన అవుట్పుట్ కరెక్టా రాంగా అని మనం చెప్పగలుగుతాము. ఇదంతా టెస్టింగ్ స్టేజ్లోనే జరుగుతుంది. ఒకవేళ కరెక్ట్ అయితే డిప్లాయ్మెంట్, రాంగ్ అయితే మళ్ళీ ట్రైనింగ్కి పంపిస్తాం. నెక్స్ట్, అన్సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్కి ఎలాంటి సూపర్విజన్ అవసరం లేదు. అంటే ఇక్కడ మోడల్ డేటాను తీసుకుంటుంది విచ్ ఇస్ ప్యూర్లీ అన్లేబుల్డ్. అంటే దానికి ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బాల్ ఏం తెలీదు. జస్ట్ డేటా తీసుకుంటుంది, సొంతంగా వర్క్ చేస్తుంది, సొంతంగా అన్ని విషయాలు డిస్కవర్ చేసుకుంటుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చిన్న పాప ఒక చిన్న కుక్క పిల్లతో వాళ్ళ ఇంట్లో ఆడుకుంటుంది. అయితే 1 మంత్ తర్వాత వాళ్ళ అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఒక కుక్క పిల్ల ఉంది. దాన్ని చూడగానే పాప అర్థం చేసుకోగలదు ఇది కూడా కుక్క పిల్లే అని, ఎందుకంటే తను ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో చూసింది కాబట్టి. ఎగ్జాక్ట్గా ఇదే విధంగా అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ కూడా పనిచేస్తుంది. ఎలాంటి లేబుల్డ్ డేటా ఇవ్వకపోయినా తనకు తానుగా సొంతంగా
ఇన్ఫర్మేషన్ని గెయిన్ చేసుకోగలదు. దట్స్ ఆల్ ఫర్ ద టుడేస్ సెషన్ గైస్. రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ మనం నెక్స్ట్ ట్యుటోరియల్లో తప్పకుండా డీటెయిల్డ్గా నేర్చుకుందాం. టిల్ దెన్ స్టే ట్యూన్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. లవ్ యూ ఆల్.